Hey foodies, వెల్కమ్ టు ఫుడీ బైట్స్. ఇవాళ క్యారెట్ చీజ్ బైట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. క్యారెట్ చీజ్ బైట్స్ అనేది చాలా క్రంచీగా, సాఫ్ట్గా, చాలా యమ్మీగా ఉంటాయి. అండ్ ఇవి మీకు 2 మెథడ్స్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా క్యారెట్స్ అండ్ పొటాటోస్ని పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సాల్ట్ వేయకుండా ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక క్యారెట్ అండ్ పొటాటో ముక్కలు ఉడికిపోయాయి బాగా. వాటిని ఇప్పుడు సపరేట్గా చేసుకొని క్యారెట్ ముక్కల్ని ముందుగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్నాక దాంట్లో తరిగిన చీజ్ వేసుకొని అందులోకి కాస్త పెప్పర్ వేయండి. మనం ఇక్కడ సాల్ట్ అనేది వాడట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చీజ్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ వేయట్లేదు. అలానే పొటాటోస్ని కూడా స్మాష్ చేసుకోండి. అందులోకి మైదా పిండి, కొంచెం కార్న్ఫ్లవర్, ఉప్పు, అలానే గార్లిక్ పౌడర్, ఇది ఆప్షనల్ అండి, మీరు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. అలానే మీకు రుచికి సరిపడినంత పెప్పర్ పౌడర్ వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేయండి. ఒకవేళ మీకు పిండి తక్కువ అయింది అనిపిస్తే ఇంకొంచెం మైదా పిండి వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు వేరే బౌల్లో మనం కార్న్ఫ్లవర్ని వేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని లిక్విడ్గా కలుపుకోండి. చేతులకు నూనె రాసుకొని ఇప్పుడు క్యారెట్, చీజ్ మనం కలుపుకున్న వాటిని ముద్దలుగా కట్టండి. ఇప్పుడు ఆ కట్టిన ముద్దల్ని ఆ పొటాటో దాంట్లోకి స్టఫ్ చేసుకొని ఇలా రౌండ్ బాల్గా వచ్చేలా చేయండి. చూడండి, ఇలా చేసిన దాన్ని మనం ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లవర్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో అలా రోల్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇంకో మెథడ్లో పొటాటో లేకుండా ఓన్లీ క్యారెట్ బాల్స్ని ఇలా రౌండ్గా చేసుకొని కార్న్ఫ్లవర్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకోండి. ఇలా కావాలంటే మీకు ఇష్టం ఉన్న షేప్లో చేసుకోవచ్చు. ఇలా ఫింగర్స్లా కూడా చేసుకొని డిప్ చేసుకొని అలా చేసుకోవచ్చు. చూడండి, ఇలా అన్నీ ఒకటేసారి రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకొని అందులో నిదానంగా చేసుకున్న వాటిని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేయగానే వాటిని తిప్పొద్దు, అలా చేయడం వల్ల లోపల చీజ్ అనేది మెల్ట్ అయిపోయి మనకు సరిగ్గా రాదు. కాసేపు అయ్యాక ఇలా చిన్నగా టర్న్ చేసుకోండి. అన్ని వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన వాటిని ఒక పేపర్ టవల్లో ట్రాన్స్ఫర్ చేయండి. క్యారెట్ చీజ్ బైట్స్ని మయోనీస్తో కానీ సాస్తో కానీ ఇలా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. క్యారెట్ చీజ్ బైట్స్ని ఈవినింగ్ టైంలో చేసుకొని మీకు ఎలా వచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.